పాదు, భానుమతి పెళ్లి ఏదో జరుగుతూ ఉంటుంది. వాళ్ళిద్దరి మధ్యన ఒక కర్టెన్ వేసి ఇద్దరికి తలంబ్రాలైతే వేస్తూ ఉంటారు. అలా జీలకర్ర బెల్లం వేస్తూ ఉంటే అందరూ ఆశీర్వదిస్తూ ఉంటారు. అలా జీలకర్ర బెల్లం అయిపోయాక ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. పాదు అయితే భానుని చూసి నవ్వుతూ ఉంటాడు. ఇక భాను కూడా పాదుని చూసి నవ్వుతూ ఉంటుంది. అలా ఒకరినొకరు చూసుకొని నవ్వుకుంటూ ఉంటారు. ఇక జీలకర్ర బెల్లం అయిపోయాక పంతులు గారు మంగళదానం చేయండి నాయనా అని అనేసి తనకి మంగళసూత్రం ఇస్తూ ఉంటాడు. ఇక చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు బలరాం వాళ్ళ ఆయన. అందరూ అయితే తాళిబొట్టుని ఆశీర్వదిస్తూ ఉంటారు. అలా తాళిబొట్టుని మొక్కుతూ ఇచ్చేస్తూ ఉంటారు. ఇక పాదు అయితే భాను మెడలో తాళి కడుతూ ఉంటాడు. భాను అయితే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక భాను తాళి కడుతూ ఉంటే అందరూ అక్షింతలు వేస్తూ ఉంటారు. భాను అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. భాను మెడలో తాళి కట్టేసరికి బలరాం వాళ్ళందరూ అయితే ఆశీర్వదిస్తూ ఉంటారు. పాదు మెడలో తాళి కడుతూ ఉంటే భాను అయితే చాలా హ్యాపీగా నవ్వుతూ ఉంటుంది. అలా నవ్వుతూ సంతోషంగా పెళ్ళి అయితే మెడలో తాళి అయితే కట్టించుకుంటూ ఉంటుంది. అది చూసి అందరూ వాళ్ళకి అక్షింతలు వేస్తూ ఉంటారు. ఇక బలరాం అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. అలా తాళి కట్టిన తర్వాత పాదు మెడలో భానుమతి అయితే పూలదండ వేస్తూ ఉంటుంది. ఇక పాదు కూడా భానుమతి మెడలో పూలదండ వేస్తూ ఉంటారు. అలా ఒకరికొకరు మెడలో వేసుకొని హ్యాపీగా నవ్వుకుంటూ ఉంటారు. అలా వాళ్ళిద్దరిని చూసి అందరూ మురిసిపోతూ ఆశీర్వదిస్తూ ఉంటారు పాదుని, భానుమతిని.